శివభక్తులు ప్రీతితో ధరించే పుష్పం కేతకి. ఆ పువ్వుకి శాపం ఇచ్చాడని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. అలాగే శివుడు ఒక ఉపాయం కూడా చెప్తాడు. అప్పుడు ఆ పువ్వు మన తెలంగాణలో ఉన్న జరాసంగం అనే పవిత్ర ప్రాంతానికి వచ్చి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత అక్కడే ఉన్న కృష్ణ తుంగభద్ర నది దగ్గర తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన కరుణామయుడు ప్రత్యక్షమగి నీకే వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ కేతిక పువ్వు నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకుంటుంది. ఆ మాటలకి కరిగిపోయిన శివుడు, నువ్వు తపస్సు చేసిన ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే నా భక్తులు నిన్ను సమర్పిస్తారు అని అంటాడు. అందుకే ఇక్కడ స్వామి కేతకి సంగమేశ్వర స్వామిగా పిలువబడతాడు. ఈ స్టోరీ వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. కానీ మెయిన్ స్టోరీ మాత్రం ఆ బ్రహ్మ విష్ణువు మధ్యలో ఉన్న అహంకారాన్ని తీసేద్దాం అని చేసిన లీల. అబద్ధాలు ఆడద్దు, నిజాయితీగా ఉండాలి అని దీని ఉద్దేశం. ఏదేమైనా ఆ శివలీల లేనిది లోకంలో ఏది జరగదు కదా. ఓం నమః శివాయ.